ఏం పేరు? నా పేరు ముంజాల భిక్షపతి గౌడ్ ములుగు. మాది ములుగు నుండి మా మండల ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో రమేష్ వేముల భిక్షపతి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతున్నది. ఒక దాదాపు 10 వెహికల్ దాకా రావడం జరుగుతున్నది. ఇంకా ముందు కూడా వెళ్ళిపోయింది మా దాంట్లో చాలా మంది వెళ్ళిపోయిన వెహికల్స్ వెళ్ళిపోవడం జరిగింది. జగిత్యాలలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభ దాదాపుగా అసలు కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడే రోజులు దగ్గరికి ఆల్రెడీ ఇప్పుడు ఇవాళ మొదలైతే ఇవాళ సాయంత్రం కేసీఆర్ గారు ఆల్రెడీ ప్రకటిస్తాడు. ఇవాళ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టే ఖాయం, చరమగీతం పాడడం ఖాయం పక్కా అయిపోయి. నెక్స్ట్ 2000 ముఖ్యమంత్రి కూడా ఏదో మీటింగ్ ఉందట మేడిగడ్డ మీద పెడుతున్నారు. దీనికి అపోజిట్ లో పెడుతుంది. కేసీఆర్ దాడి తట్టుకోలేక పెడుతున్నాయి. మేడిగడ్డలో పెట్టి దేనికి ఉపయోగపెడుతున్నాయి, దేనికోసం పెడుతున్నాయి, ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదు? రేవంత్ రెడ్డికి ప్రభుత్వం ప్రజలు వెతక దాచింది. టోటల్ గా 119 కాన్స్టిట్యూషన్ లో అసలు 5 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. 5 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. 5 మా తెలంగాణ ఫస్ట్ ఓడిపోయే సీట్ మంత్రి సీతక్కే ఫస్ట్. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు తెలుసుకుని. నేను ముంజాల భిక్షపతి ములుగు జిల్లా సార్ జేఏసీ అధ్యక్షుడు చెప్తున్నా. ఫస్ట్ తెలంగాణ మంత్రి వెళ్ళిపోతే సీతక్కే. అది జరుగుతుంది చూడండి. మీరు నేను చెప్పిన అబద్ధత అడగండి. ఆమె అంటే అరచెప్పాలని అక్కడ అట్లున్నది. నిన్న ప్రజా ఆశీర్వాద సభ పెట్టి ప్రజా దర్బార్ పెట్టింది. దేనికోసం ప్రజా దర్బార్ పెట్టి? ప్రజా దర్బార్ ఏంటి అసలు? ఇన్ని రోజులు ప్రజా దర్బార్ నేను ఇంప్లిమెంటేషన్ కలిపి ప్రజా దర్బార్ పెడుతున్నావు. తెలంగాణలో ఓడిపోయే ముఖ్యమంత్రి ఇవ్వాలంటే ఫస్ట్ మంత్రి ఇవ్వాలంటే సీతక్కే. సీతక్క తర్వాత ఇంకా వేరే మంత్రులు వెళ్ళిపోతారు. మీరు చూడండి, అది జరగకపోతే నేను మిమ్మల్ని కూడా తిరగలేము. ఆ పరిస్థితి తీసుకొస్తే ఆ పరిస్థితి జరుగుతుంది కూడా. అంటే ఆ కాంగ్రెస్ ఈ సభ ఒక పిల్లగాడు పాపం కాలు పోయింది. కనీసం అంటే నువ్వు రాపకు నువ్వు దానికి మెడరం వెళ్తావు. నువ్వు ఎంత నాసిరకంగా కడుతున్నావు ఒకసారి ఆలోచించండి. 270 కోట్లు 300 కోట్లు ఏం చేసినావు? అసలు ఏడబెట్టినావు నువ్వు? అసలు మీరే లోలు పెట్టుకుంటారు. కొట్ల సురేఖ నువ్వు పొంగులేటి మీ పర్సెంట్ మీరు గొడవలు పెట్టుకొని సామాన్య ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. అసలు విలేకరుల మీద అంటే వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఇబ్బంది పెడతారు. ఫోన్ చేస్తే బెదిరించుడు, ఫోన్లో బెదిరించుడు, విలేకరి శ్రీకాంత్ రెడ్డి బెదిరించుడు, ఇంద్రామిల్లు ఒక వెంకటాపూర్ నుండి హైకోర్టులో కేసు ఇచ్చింది. అమ్మాయి మాకు ఇంద్రామిల్లు సెల్లర్ స్కామ్, కోట్ల రూపాయలు సెల్లర్ స్కామ్ అయితే అది వాళ్ళు ప్రూఫించుకోకుండా కేసీఆర్ నోటీస్ పంపిస్తావు. ఒక మాజీ ముఖ్యమంత్రి నోటీస్ పంపుతావు. కేసీఆర్ ఏం చేసిండు అసలు? నీకు అర్హత ఉన్నా కేసీఆర్ నోటీస్? అసలు ఏ రూపకంగా కేసీఆర్ నోటీస్ పంపిస్తావు? నువ్వు చేసిన తప్పుడు సరిదిద్దుకొని దద్దమ్మ నువ్వు ఇవాళ కేసీఆర్ నోటీస్ పంపిస్తావా? నువ్వు నిరూపించుకో, ఎంకరేజ్ పెట్టుకో, సిబిఐ విచారణ జరిపించు. ఇప్పుడు ఈ సభకు వస్తుంటే మధ్యలో రోడ్లు గీడ్లు అన్ని అవుతున్నారంట. మరి దాని గురించి ఏం చెప్తారు? ఈ సభ పేల్చాలి, కుట్రలు కుతండ్రలు ప్రజలు ఆగే పరిస్థితి లేదు. ఆయన ప్రభుత్వం ఏమో ఇదంతా అభివృద్ధి కోసం చేస్తున్నా. అభివృద్ధి ఇవాళ అభివృద్ధి ఉంటుందా? ఇవాళ ఆశీర్వాద అభివృద్ధి ఉంటుందా? ఇన్ని రోజులు వెళ్ళిపోయింది అభివృద్ధి. 3 సంవత్సరాల దగ్గరికి వస్తున్నాయి. 3 సంవత్సరాలు చేయని అభివృద్ధి ఇవాళ కూడా రోజు చెప్తారా? మనం అనుకుందాం. కావాలని ఫ్లెక్సీలు నింపడం, కుర్చీలు తీసేయడం, దాడులు చేయడం, ఇదంతా కాంగ్రెస్ అరచికప్పాలన. రేవంత్ రెడ్డికి మళ్ళీ జలమల కూడా తల కిందులైన కూడా వాళ్ళ ముఖ్యమంత్రి కాదు. తల కిందులైన కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు. అది నీ ఏం తప్పాలనుకుంటారు? ప్రజలు ఒక్కోసారి తిరిపిచ్చిలు కావచ్చు, కానీ 3 సంవత్సరాలలో నీకు అసలు 100 సంవత్సరాల చరిత్ర నీకు కాంగ్రెస్ వ్యతిరేకత వచ్చింది. అసలు ఇంకా జలమల కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాదు, మర్చిపోండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జలమల కూడా రాదు. ఇక ఆ పరిస్థితి ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది కేసీఆర్ గారు. తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు మీరు తెలుసుకోండి, సర్వే రిపోర్ట్లు ఇన్ఛార్జ్ రిపోర్ట్ తెలంగాణ ప్రజలంతా ఎందుకు వేసినారో కాంగ్రెస్ గా బాధపడుతున్నారు. మీరు యూట్యూబ్లో చూస్తున్నారు, వాట్సాప్ చూస్తున్నారు. అసలు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఏ విధంగా అసలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ చేసింది ఒక పని చెప్పండి. మీరేనా ఒక బస్సు ఫ్రీ బస్ తప్ప ఇంకేమైనా చేస్తే చెప్పండి. ఇంకేమైనా చేసిండు, ఏదైనా ఒకటి ఇది చేసిండని ప్రూఫ్ అని చెప్పండి. ఉంటూ అది తప్ప ఏమైనా ఇంద్రామిల్లు అరువులకు ఇచ్చిల్లా? ఉదాహరణకు మా సర్వపూర్ ఉండేది, అసలు అరువులకు ఒక్కీలు కూడా రాలే. ఇక్కడ బరంగ సభ ఇంద్రామిల్లు ఉదాహరణ చెప్తున్నా. మీరు బరంగ సభ అదే మంత్రి సీట్ అక్కడ సరపలు కూర్చుందాం, విలేకరులు తీసుకుందాం, రాయకలు తీసుకుని కూర్చుందాం. అంటే మాకు తమ్ముడైతాడు ముంజల సరంగా పని. ఇంటి ముందట ఇల్లుకి ఇంటికి పక్కనకి వెళ్తుంది. అరువుడు వానికి ఇల్లు ఇవ్వలేదు. అంటే గ్రామ సభ పెట్టాను, ఊరంతా ఆయనకే సపోర్ట్ చేస్తారు. అతనికి ఇల్లు ఇవ్వలేదు. ఇక మరి కాంగ్రెస్ పాలన అరచకపోతే ఏమంటారు? ఎవడు 50 ఇస్తే, ఎవరికి 20, 30 ఇస్తే వానికి ఇల్లు ఇస్తాను. వెంకటపూర్లో అదే జరిగింది. అమ్మాయి ఆల్రెడీ హైకోర్టుకే పోయింది. మా సరపులు కూడా అదే పరిస్థితి. అంటే వాళ్ళు ఎవరు మీ లీడర్లు మా అరచిపాలని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఇందిరమ్మ కమిటీ పేర్ల మీద అనర్వులకి ఇల్లు ఇస్తున్నారు. అరువులకు ఎవరు కూడా ఇవ్వలే. ఇక మరి ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ వస్తుంది? జగిత్యాల సభ ఇవాళ కేసీఆర్ బ్రహ్మాండంగా 3-4 లక్షల మందితో జరుగుతుంది. ఎన్ని కుట్రలు కుతాంధ్ర చేసినా అది ఆగిపోయే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డిని కుట్రలు మేడిగడ్డలు పెట్టుకుంటే అయితే కాళేశ్వరం పెట్టారు. అసలు కాళేశ్వరం కూలిపోయినా నువ్వు కాళేశ్వరం ఎందుకు పోయినా? ఇవాళ నువ్వు ఏం అభివృద్ధి చేస్తావు? కాళేశ్వరం నువ్వు దేనికోసం ఇవాళ నువ్వు ఎందుకు మీటింగ్ పెట్టుకోవాలి? కేసీఆర్ సభ నువ్వు ఎందుకు పెట్టుకోవాలి? నీ బస్సులు అడతా మేము జనం మా వెహికల్ వస్తా అంటే ఒక్క బస్సులో కూడా జనం లేరు. పోటీగా పెట్టి ఏమైతే అక్కడ జనమే లేరు. అక్కడ ఏ బస్సు కూడా ఎక్కలే. చూడండి, మీరు బస్సులో చూడండి. మీరు అత్తండి మేము జనం ఒక్క బస్సులలో కూడా మండలాధ్యక్షుడు చెప్పింది ఒక్క ఖాళీ బస్సు, మొత్తం ఖాళీ బస్సులు, ఒక్క బస్సులో కూడా జనం లేదు. దాబి మేము చూసి రేవంత్ రెడ్డి పెట్టిన బస్సులన్నీ ఖాళీగా వస్తున్నాయి. మా ములుకాని స్టేషన్లో ఖాళీ బస్సులు ఉన్నాయి. మా ములుకాని స్టేషన్ మంత్రి సీతక్క దాంట్లో మొత్తం ఖాళీ బస్సులు. మా కాని స్టేషన్ ఇంకెక్కడ కాని స్టేషన్ లేదు. సీతక్క బయట ఖాళీ బస్సులు పడి
ఉండే అక్కడ మేము చూసుకుంటూ వస్తాం కదా అక్కడి నుంచి ఇక్కడ మేము దాపుగా కమలపురం ఎక్కడ చూసినా ఖాళీ బస్సులు దాపుగా బస్సులే లేవు ఎక్కడ ఖాళీ బస్సులో జనం ఎక్కడ కూడా ఎక్కడం లేదు ఏంతో వాళ్ళు చేసిన కార్యక్రమం ఏంటి? చెప్పాలనుకుంటాం మరి ఈ సభ ద్వారా ఈ సభ విజయవంతం అయితే ఎన్ని కుట్రాలు కుదారు పెద్దలుగా కేసరి వాళ్ళ సాయంత్రం 7 గంటలకు ప్రజా ఆశీర్వాద సభలో బ్రహ్మాండంగా మాట్లాడుతారు. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం గులాబీ జెండా తెలంగాణ వ్యాప్తంగా 119 సీట్లకు 115 సీట్లు అయితే 4 సీట్లు కాంగ్రెస్ వచ్చే కష్టం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఇంకొక సంవత్సరం తెలంగాణ ప్రజలు ఉపయోగపడతాయి. ఒక్క సంవత్సరం 2 సంవత్సరాలు పడితే తెలంగాణ ఎగిరేది గులాబీ జెండానే. కేసీఆర్ ముఖ్యమంత్రి. థ్యాంక్ యూ.